మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను. మన గ్యాస్ సేఫ్టీ డివైస్ 100% కుటుంబాన్ని కాపాడుతుంది. అది ప్రయోగాత్మకంగా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలుగుతుంది. నేను ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ ని చేయబోతున్నాను. ఇది చూడండి, నేను ఇక్కడ నుంచి దీన్ని డిస్కనెక్ట్ చేసిన లేదా ఇక్కడ నుంచి దీన్ని తీసేసిన రెండు మేజర్ గ్యాస్ లీకేజ్. ఇది చూడండి, నేను ఇక్కడ నుంచి దీన్ని తీసేస్తున్నాను. 1 2 3 ఇలా నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ సప్లై ని కట్ ఆఫ్ చేస్తుంది. రీడింగ్ 0 అయిపోతుంది. చూడండి, 1 2 3 ఇవ్వండి, రీడింగ్ 0 అయిపోయింది. ఇది చూడండి, ఎటువంటి సప్లై లేదు, గ్యాస్ లో ఎటువంటి సప్లై లేదు. ఎప్పుడు గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడినప్పుడు, అంటే గ్యాస్ సేఫ్టీ డివైస్ ని వాడడం వల్ల ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. చూడండి, నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేసిన అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. మరి డివైస్ లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. చూడండి, దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు మన కుటుంబాన్ని గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎలా కాపాడుతుందో చూపించడానికి ఈ ప్రయోగం. దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. అనుభవం, ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తున్నాను. ఈ విధంగా గ్యాస్ వెలుగుతున్నప్పుడు అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆ మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగి గ్యాస్ అంతా ఇల్లంతా వ్యాపించినప్పుడు దానికి మంట తోడైతే పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. కానీ గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల అటువంటి ప్రమాదం ఏది జరగదు. చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మంట వెలుగుతుంది. నేను ఆటోమేటిక్గా నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను. 1 2 3 చూడండి, ఎంత తొందరగా మంట అంటుకుంటుంది. చూడండి, 1 2 3 అంటే గ్యాస్ సప్లై అవుతున్నప్పుడు సిలిండర్ నుంచి పైప్ డిస్కనెక్ట్ చేస్తుంటే మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను. ఈ విధంగా పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ మన డివైస్ వాడడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. ఈ విధంగా ఆటోమేటిక్గా అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది. ఇలా గ్యాస్ సప్లై వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడద్దు. వీలుంటే రెగ్యులేటర్ని ఆఫ్ చేయండి, లేకుంటే జస్ట్ ఇక్కడ ఇలా అంటే సరిపోతుంది. పెద్ద భయపడే అవసరం లేదు. కానీ ఇటువంటి ప్రయోగాలు మీరు చేయకూడదు. డివైస్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి చేస్తున్న ప్రయోగం మాత్రమే. గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మీ కుటుంబం 100% సురక్షితంగా ఉంటుంది. థ్యాంక్ యూ. గ్యాస్ని ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయింది మీకు చూపించాను. ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైస్ లేకుంటే గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఇది చూడండి, నేను ఇక్కడ గ్యాస్ లీకేజ్ స్టార్ట్ చేసిన, చూసారా? ఈ విధంగా మంట అంటుకుంటుంది ఒకేసారి. సిలిండర్ హీట్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది, ప్రాణాలు కోల్పోతారు. కానీ అదే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు. సో ఇలా మంట వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడొద్దు. వీలైతే ఇక్కడ దీన్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేదనుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, సరిపోతుంది. టెన్షన్ పడే అవసరం లేదు. కానీ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసే అవసరం లేదు. ఆటోమేటిక్గా గ్యాస్ సప్లైని అదే కట్ ఆఫ్ చేసేస్తుంది. ప్రమాదం జరిగే అవకాశమే లేదు. 100% మీ కుటుంబం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల సురక్షితంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రయోగాన్ని ఎవరు చేయకూడదు. ఇది అత్యంత ప్రమాదకరము. కేవలం గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క గొప్పతనాన్ని, అది వంట గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి మన కుటుంబాన్ని ఎలా సంరక్షిస్తుంది అని తెలియజేయడానికి లైవ్ డెమో. దయచేసి దీన్ని ఎవరు ప్రయోగం చేయకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. అనుభవం, ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ డెమో చూడండి. ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ మన కుటుంబాన్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు లైవ్ గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మంట వెలుగుతుంది. నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేశాను. చూడండి, గ్యాస్ ఆనే ఉంది, నేను లీకేజ్ చేశాను ఇక్కడ. ఇది చూడండి, మీటర్ రీడింగ్ 0 అయిపోయింది. దీంట్లో ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. డివైస్ ఉంది కాబట్టి ప్రయోగం చేయగలిగినాం. కానీ డివైస్ లేకుంటే ఈ ప్రయోగం మీరు చేయలేరు. రిస్క్ ఎక్కువ. ఎవరంతా డేర్ చేస్తారు. ఇక్కడ మేజర్ లీకేజ్ జరిగినప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ మీ ప్రాణాన్ని కాపాడుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఒకసారి అడ్డోర్ చేయండి. ఇక్కడ మంట వెలుగుతుంది, ఇక్కడ మన డివైస్ లేదు. ఓకే, ఇక్కడ మంట వెలుగుతుంది, మన డివైస్ లేదు. నేను సడన్ గా ఇక్కడ తీసేసాను కూడా ఏమవుతుంది? గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది. ఇక్కడ చూడండి, చూసారా? గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది. ఇంత లేకుండా ఎంత ప్రమాదం జరుగుతుంది? ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గ్యాస్ కంటిన్యూగా ఉంది. కానీ వేరే ఇక్కడ చూడండి,
ఇంకా ఎటువంటి గ్యాస్ అప్లై లేదు. చూడండి, ఈ డివైస్ ఉంది, ఇక్కడ మన డివైస్ లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జై భారత్ ఎంటర్ప్రైజెస్ మా సంస్థ గత 14 సంవత్సరాల నుంచి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ సర్వీస్లో ఉన్నాము. ఈ గ్యాస్ సేఫ్టీ ఫీల్డ్లో ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండాలనేది మా ఆకాంక్ష, మా లక్ష్యం. మేము ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ని ఈ 14 సంవత్సరాల్లో కొన్ని లక్షల మందికి ఇచ్చాము. ఎన్నో లక్షల మంది హ్యాపీ కస్టమర్స్ మా సంస్థ ద్వారా ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరికి ఎటువంటి సమస్య లేదు. ఎటువంటి సమస్య ఉన్నా, అంటే ట్రాన్స్పోర్ట్లో కూడా ఎటువంటి సమస్య ఉన్నా, ఏమైనా డ్యామేజ్ జరిగినా ఎప్పటికప్పుడు పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తున్నాం. కస్టమర్ సంతోషంగా ఉన్నాడు. ఎన్నో రెఫరెన్స్లు కూడా మాకున్నాయి. మా సంస్థ ద్వారా గ్యాస్ సేఫ్టీ డివైస్ని ఎక్కడ కూడా మేము అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఏ ఇతర ఆన్లైన్ సర్వీస్లో మేము అమ్మట్లేదు. మేము నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అసలు మార్కెట్లో ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏవి లేవు. ఇంతమంది కాంపిటీషన్ కూడా లేదు. కానీ ఈ మధ్య ఏమైందంటే చైనా నుంచి కొన్ని ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకొని మార్కెట్లో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారు. కస్టమర్స్కి తెలియదు. వాళ్ళు ఎవరితో మాట్లాడతారు ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు. వాళ్ళకి సహాయం అందించడానికి కూడా ఎవరు ఉండరు. బుక్ చేసామో అయిపోయింది అనుకుంటారు, కానీ అలా ఉండదు. ఇది సేఫ్టీ ఐటమ్. 14 ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉన్నాం. లక్షల మంది కస్టమర్స్ మాకున్నారు. ఇండియన్ ట్రేడ్ మార్క్ ఇది. ఒక గొప్ప సంస్థ. మా దీర్ఘకాలిక అనుభవమే ఒక దృఢమైన నమ్మకం. ఎక్కడ ఇతర ఆన్లైన్లో పర్చేస్ చేయకండి. మీకు సర్వీస్ ఉండదు. రోజు మాకు 100లో కంప్లైంట్స్ వస్తాయి. సార్ మేము కొన్నామంటే మా దగ్గర కొన్నప్పుడు మేము ఎలా సర్వీస్ ఇస్తాం? ఇవ్వలేం కదా. అందుకే జై భారత్ ఎంటర్ప్రైజెస్ నుండి కింద నెంబర్స్ ఉన్నాయి. అవి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు, కాల్ చేయొచ్చు. నేరుగా మీ ఇంటికి మాకు గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ జీపీఓ ద్వారా మాకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఉంది. మీరు అడ్రస్ పంపిస్తే కేవలం ఒక 100 రూపాయల అడ్వాన్స్తోని మేము మీ ఇంటికి కొరియర్ చేస్తాం. రిమైనింగ్ అమౌంట్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆ పోస్ట్ మ్యాన్, కన్సల్ట్ పోస్ట్ మ్యాన్కి, మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు. ఆ పోస్ట్ మ్యాన్కి రిమైనింగ్ డబ్బులు వచ్చేసి డివైస్ని తీసుకోండి. డివైస్ తీసుకునేటప్పుడు ప్యాకింగ్ ఓపెన్ ఉన్నా, డ్యామేజ్ ఉన్నా వాపస్ ఇచ్చేయండి. మీకు మేము కొత్త పీస్ పంపిస్తాం. మీ కుటుంబ సురక్షితమే మా సంకల్పం. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేదే మా ఆకాంక్ష. ధన్యవాదాలు.